ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 654 కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు అయ్యాయని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తగూడెం పట్టణం నుంచి పాల్వంచకు 450 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం కాబోతోందని తెలిపారు. భద్రాచలం కరకట్ట చుట్టూ 50 కోట్లతో అభివృద్ధి పనులు మొదలు కాబోతున్నాయని వెల్లడించారు. సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి నెంబర్లు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి ఒక 654 కోట్లు అంటే సుమారు 654.86 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఒక రోడ్డు ప్రపోజ్ చేశాం. 450 కోట్లు 25 కిలోమీటర్. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి నెంబర్లు ఇవ్వడంతో పాటు